25 కిలోమీటర్ల పర్ అవర్ 12 నిమిషాలు లేట్, 12 minutes లేట్. 50 కిలోమీటర్స్ పర్ అవర్ 8 నిమిషాలు ఎర్లీ, 8 నిమిషాలు ఎర్లీ. డిస్టెన్స్ కనుక్కోవాలి. 25 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతే 12 నిమిషాలు లేట్. 50 కిలోమీటర్ పర్ అవర్ అవుతే 8 నిమిషాలు ఎర్లీ. స్టెప్ నంబర్ 1, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ, ఏదో ఒక వాల్యూ వేసుకోండి. ఎల్సిఎం ఆఫ్ 25 50, 50 25ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఎల్సిఎం 50 అని అనుకుంటున్నాను. ఫస్ట్ రోజు ఎన్ని గంటలు సన్నా? గంటకు 25 కిలోమీటర్లు అంటే 50 కిలోమీటర్లకు ఎన్ని గంటలు పడుతుంది? 2 గంటలు పడుతుంది. గంటకు ఎంత పడుతుంది? 50 కిలోమీటర్లు 1 అవర్ పడుతుంది. 2 గంటలు 1 అవర్, తేడా ఎంత? 1 అవర్. 1 అవర్ ఈజ్ 60 minutes. తేడా ఎంత వచ్చింది? 60 నిమిషాలు. 60 నిమిషాల తేడాకు డిస్టెన్స్ ఎంత? 50. 60 నిమిషాల తేడాకు డిస్టెన్స్ ఎంత? 50. లాజికల్గా ఆలోచించండి. 12 నిమిషాలు లేట్, 8 నిమిషాలు ఎర్లీ. 12 ముందుకెళ్ళాడు, 9కి వెళ్ళేవాడు 12 నిమిషాలు ముందు. 12 ముందు, 8 వెనకాల. లేట్ అండ్ ఎర్లీ ఒకటేమో 12 ముందు, 8 వెనకాల. యాడ్ చేయాలి. 12 + 8 ఎంత? 20. 60/3 20, 50/3. ఆన్సర్ ఈజ్ 16.66. ఒక్క ఫార్ములా యూజ్ చేయట్లేదు, ఒక్క సెంటెన్స్ అర్థం చేసుకున్నాను. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎల్సిఎం ఆఫ్ 25 50, 50 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు ఎన్ని గంటలు వచ్చింది? 2 గంటలు. సెకండ్ రోజు ఎన్ని గంటలు వచ్చింది? గంట. 2 hours 1 hour, తేడా ఎంత? 1 hour. 1 hour ఈజ్ 60 minutes. టైం పీరియడ్ గనక 60 నిమిషాలు తేడా ఉంటే నాకు వచ్చింది 50 కిలోమీటర్లు. కానీ నాకు తేడా క్వశ్చన్లో ఎంత ఉంది? 20 నిమిషాలు. 60/3 ఈజ్ 20, 50/3 ఈజ్ 16.66. 16.66. ఇది ఐ హోప్ ఇట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ టు యూ, రైట్? 50 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు 2, సెకండ్ రోజు 1. డిఫరెన్స్ ఈజ్ 1 hour. 1 hour ఈజ్ 60 minutes. కావాల్సింది 20 minutes. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా? ఇది ఫండమెంటల్స్ అర్థంగా. సార్ డైరెక్ట్ గా మీరు 50 అని ఎందుకు రాశారు సార్? ఎల్సిఎం ఆఫ్ 25 50, 50ని 25 డివైడ్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ 50. డైరెక్ట్ 50. మీకు ఇది అర్థం అవ్వాలి సార్, లేకపోతే మీరు చాలా ఫార్ములాలు యూజ్ చేస్తారు. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉన్నది ఆర్ఎస్ అగర్వాల్. అదే లేట్ అండ్ లేట్ ఇస్తే ఫార్ములా అవుట్ ఆఫ్ సిలబస్. అదే ఎర్లీ అండ్ ఎర్లీ ఇస్తే ఫార్ములా లేదు టెక్స్ట్ బుక్ లో. అదే టైం పీరియడ్ ఇస్తే ఫార్ములా లేదు. కానీ లాజిక్ తెలిస్తే ఆల్ ద వెరైటీస్ దట్ యూ కెన్ సాల్వ్ ఇట్. ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటా కదా, రైట్? నేను దయచేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎవరు కామెంట్ చేయొద్దు సార్, రైట్? మీకు ఇచ్చే కోర్సులో కూడా టెస్ట్లు ఉంటాయని ఎట్ ద బిగినింగ్ చెప్పాను. నెక్స్ట్, ఈ క్వశ్చన్కి ఏమైనా డౌట్ ఉందా? దయచేసి ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే నేను క్వశ్చన్స్ రాసి మీరు ఫాస్ట్ ఆన్సర్స్ మీ నోటి లెక్కల చేసే ప్రయత్నం చేద్దాం. ఎవ్రీబడి సే ఎస్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్. యూ గాట్ ఎ డౌట్, ఆస్క్ మీ. 20 కిలోమీటర్లు పర్ అవర్ 17 నిమిషాలు లేట్. 30 కిలోమీటర్లు పర్ అవర్ 13 నిమిషాలు ఎర్లీ. 13 నిమిషాలు ఎర్లీ. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్. ఓవరాల్గా చూడంగానే ఆన్సర్ చెప్పండి సార్. 20 కిలోమీటర్ పర్ అవర్ 17 minutes లేట్, 30 కిలోమీటర్స్ పర్ అవర్ 13 minutes ఎర్లీ. ఎల్సిఎం ఆఫ్ 20 30 ఎంత? 60 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు 3 గంటలు ఉన్నారు కదా సార్. సెకండ్ రోజు 2 గంటలు. ఎట్లొచ్చాయి 3 గంటలు? గంటకు 20 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లకు 3 hours. 3 hours 2 hours, తేడా ఎంత? 1 hour. 1 hour ఈజ్ 60 minutes. 17 ముందు, 13 వెనకాల. లేట్ అండ్ ఎర్లీ అయితే యాడ్ చేయాలి. ఎందుకు? 9కి చేరాల్సిన మనిషి 17 నిమిషాలు లేట్ వెళ్ళాడు, 13 నిమిషాలు ముందుకు వచ్చాడు. 60/2 ఈజ్
30, 60/2 ఈజ్ ఆల్సో 30. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు 15-20 సెకండ్లలో ఆన్సర్ అయిపోతుంది. ఇవన్నీ మీరు నోటికి చేస్తారు సార్. ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రైట్ మనోహర్, ముందు ప్రాబ్లంలో 50/3 ఎట్లా? 60-20 అయింది అంటే దేంతో డివైడ్ చేశాను? 60-20 అయింది అంటే దేంతో డివైడ్ చేశాను? 3 తోటి డివైడ్ చేశాను. 50ని 3తో డివైడ్ చేస్తే ఎంత? 50/3. 50/3. లాజిక్ అర్థమైంది కదా సార్? లేట్ అండ్ ఎర్లీ. అందరూ పెన్ వదిలేసేయండి సార్. దీని ఆన్సర్ చెప్పండి. 9 km/h, 19 minutes late. 19 minutes late. 18 km/h, 1 minute early. పెన్ యూజ్ చేయొద్దు సార్. నేను చెప్పాను ప్రతి క్లాస్లో నా లాజిక్ అర్థమైపోయిన తర్వాత మీరు ఫాస్ట్గా సాల్వ్ చేయాలని. 9 km/h, 9 km/h, 19 minutes late. 18 km/h, 1 minute early. ఆన్సర్ చెప్పండి సార్. ఈ రెండిటి ఎల్సిఎం ఎంత? 18 kilometers. ఫస్ట్ రోజు 2 గంటలు, నెక్స్ట్ రోజు గంట. తేడా ఎంత? 1 hour. 1 hour ఈజ్ 60 minutes. లేట్ అండ్ ఎర్లీ, ముందు వెనకాల, తేడా 20. 60/3 20. 18/3 ఎంత? 6 కిలోమీటర్లు. 18/3 ఎంత? 6 కిలోమీటర్లు. ఎవ్రీబడి, ఐ హోప్ ద ఐడియా ఇట్ ఈస్ క్లియర్. మీకు జనరల్గా టెక్స్ట్ బుక్లో లేట్ అండ్ ఎర్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేట్ అండ్ ఎర్లీయే కాదు, అది లేట్ అండ్ లేట్ టైం పీరియడ్ కూడా కావచ్చు. ఇక్కడ ఓన్లీ మీకు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తారనేది ఎల్సిఎం మీద ఆధారపడి ఉంది.